నమస్కారం గురువుగారు. నమస్తే అండి. నాకు ఎన్నాళ్ళ నుంచో ఒక సందేహం ఉందండి. అసలు ఇప్పుడు మారుతున్న ట్రెండ్లో ఈ యొక్క రచయిత దర్శకుడు ఒక్కరే ఉండి సినిమా చేస్తున్నారు. చేస్తున్నటువంటి సినిమాలు ఎక్కువ ఫ్లాప్స్ అవుతున్నాయి. ఇది ఎందుకని అంటారు? ఇలా జరగడానికి గల కారణం ఏంటో చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగావు శిష్య. ఒకే వ్యక్తి రచయితగాను డైరెక్టర్గాను ఉన్నప్పుడు ఆ చిత్రాలు నిరాశపరుస్తున్నాయి. ఎందుకని అనేది మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. ఎందుకంటే ఏ రచయిత తాను రచించిందైనప్పటికీ ఆ యొక్క సబ్జెక్టు తనకు చాలా బాగుంటుంది. ఒక రచయిత ఒక రచన చేస్తే ఆ రచన అతనికి ఎంతో బాగా నచ్చుతుంది. దాంట్లో లోపాలు ఆయనకి తెలియవు. అదే రచనని ఒక డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలు ఆయనకి కనుక కనపడినట్టయితే ఇద్దరూ కలిపి ఆ యొక్క రచనల్ని సరి చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకే రచయిత ఒకే డైరెక్టర్, అంటే రచయిత డైరెక్టరు ఒక వ్యక్తి అయినప్పుడు ఇక ఆ లోపాన్ని కనిపెట్టేటువంటి అవకాశం రాదు. ఎవరన్నా ప్రొడ్యూసర్ ఏదన్నా ఒక అదృష్టవశాత్తు ఆ యొక్క ప్రొడ్యూసర్ చెప్పినట్టయితే దాన్ని ఎక్కువ సమర్థించేసి ఇలా అలా అని చెప్పేసి వాళ్ళని సమాధానపరిచేసి ఆ యొక్క సమస్యని రెక్టిఫై చేయకుండా సినిమా నిర్మించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువగా. అందువల్ల రచయిత దర్శకుడు ఒక్కళ్ళే అయినప్పుడు ఆ లోపాలు తెలియక అలాగే తప్పుగానే నిర్మిస్తూ ఉంటారు. అది ప్రేక్షకుడు చూసినప్పుడు ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయదు. అప్పుడు ఆ చిత్రం ఫ్లాప్ అవుతుంది. అందుకని ప్రతి డైరెక్టర్ కూడా ఒక రచయితని పెట్టుకోవాలి. తనకి స్టోరీ చెప్పచ్చు. రచయితకే నేనే ఉన్నాను అనుకోండి, నాకు స్టోరీ చెప్పచ్చు. నాకు స్టోరీ చెప్పి రాయించుకుని అది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుని ఇద్దరు డిస్కస్ చేసుకున్నట్టయితే వాళ్ళు చాలా వరకు లోపాలు రెక్టిఫై అవుతాయి. మరి స్టోరీ సిట్టింగ్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పెట్టుకుంటారు కదండి. అప్పుడు ఈ లోపాలు తెలియవంటారా? వాళ్ళు ఎవరో కనిపెట్టలేరంటారా? కూర్చోబెట్టుకుంటారండి. ఒక 4-5 కుర్రోళ్ళని కూర్చోబెట్టుకొని చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అందులో నిష్ణాతులు కాకపోవడం వల్ల కూడా వాళ్ళు కనిపెట్టలేరు. ఒకవేళ కనుక కనిపెట్టినా కూడా ధైర్యం చాలదు. కనిపెట్టి చెప్పారనుకోండి, చెప్తే ఆ తప్పు సవరించకపోగా నీకేం తెలియదు గెట్ అవుట్ అంటారు. ఎందుకు వచ్చిందిలే ఇదంతా అని చెప్పేసి చాలా వరకు ఈ యొక్క అడ్జస్ట్మెంట్ మేనర్లో బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది, అబ్బాబా అదిరిపోయింది సార్, అసలు అద్భుతమైన ఐడియా వచ్చింది సార్ మీకు అని చెప్పేసి అసలు గ్యాస్ కొట్టేసి ఆ స్టోరీని అందులో లోపాలు ఎవరు కూడా చెప్పకుండా అట్లా చేసేస్తూ ఉంటారు. ఏ విషయం చెప్పినా, ఏ కథ చెప్పినా సరే అదిరిపోయిందండి, చాలా బాగా చెప్పారు, సూపర్ అండి, ఇంతకుముందు రాలా అంటారు. ఉత్తినే అలా అంటే వాళ్ళ యొక్క అక్కడ కొనసాగుతారు. అక్కడ లేదంటే కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. అందుచేత కూడా చాలామంది చెప్పరు, చెప్పిన వాళ్ళని శత్రువులు అవుతారు. అందువల్ల ఆ తప్పులు అలాగే ఉండిపోతాయి. అందుకనే పెద్ద పెద్ద సినిమాలు కూడా మరి ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి.